అడుగు దూరంలో చైనాతో యుద్ధం. ఇది ఎక్సలెంట్ వార్త. ఇదే ఆర్మీ చీఫ్ రాసుకొచ్చిన బుక్ ఇదే. ఇప్పుడు దీని మీదనే లోక్సభలో నిప్పులు రాజేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ 2 విలువైన విషయాలను నిన్న లోక్సభలో చర్చకు లేవనెత్తిండు. అందులో ఒకటి ఎప్స్టీన్ ఫైల్స్, ఒకటి 2 చైనాతో యుద్ధానికి సంబంధించి గాల్వాన్లో ఏం జరిగింది, గాల్వాన్లో చైనా ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి గొడవ జరిగినప్పుడు మోదీ గారి దగ్గరికి పోతే మోడీ గారు ఎట్లా నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడో, ఎట్లా పట్టి పర్వపు లేని స్థితిలో ఉన్నాడో, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఇగో ఈ ఆర్మీ చీఫ్ రాసుకొచ్చిన ఆత్మకథలో వెల్లడైంది. అడుగు దూరంలో చైనాతో యుద్ధం, ఏం చేయాలని అడిగితే ఏది సరైంది అనిపిస్తే అదే చేయమని ఆదేశాలు. ఒక దేశ ప్రధాని చెప్పే సమాధానమేనా ఇది? నీకేం చేయాలనిపిస్తే అది చేయి. మరి ప్రధానిగా మీరుండి ఏం లాభం? అప్పటికి గాల్వాన్ ఘటన జరిగి 2.5 నెలల తర్వాత నిర్ణయం తీసుకునేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధంగా లేదని అర్థమైంది. అంటే బీజేపీ పార్టీ లీడర్లు ఎంత చాతగాని వాళ్ళు అనేది ఆర్మీ చీఫ్ నరవనే చెప్తున్నాడు. తీవ్ర విపరిణామాలున్న నిర్ణయాల్ని సైన్యానికి వదిలేయడం సరికాదు. నిర్ణయాలు మొత్తం సైన్యానికి వదిలేసిండట. బీజేపీ లీడర్షిప్ ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేదట. ఓ విధంగా చెప్పాలంటే భారతదేశ భద్రతను గాలికి వదిలేసి సైనికుల చేతిలో పెట్టిండు. మరి ఆ మాత్రానికి మొత్తాన్ని సైనిక అధ్యక్షుడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నువ్వే నిర్ణయాలు తీసుకో అంటే అయిపోయేది కదా. రాత కోతలు లేని దౌత్య నిర్ణయాలతో చైనాకు అవకాశం ఇచ్చినట్లయింది. డొక్లాం పరిష్కారం కాలేదు. అప్రచారిత ఆత్మకథలో ఆర్మీ చీఫ్ నరవనే. ఇంకా ఈ బుక్ ప్రింట్ కాలేదు, మార్కెట్లోకి రాలేదు, కానీ ఆయన ఆత్మకథలో ఇవి రాసుకున్నారట. ప్రస్తుతం లోకసభలో ఇదే చర్చ జరుగుతుంది. ఈ గాల్వాన్ ఘటన ఏంది తెలుసా? LOC అని ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ సెంటర్. అది ఏంటంటే మనకు చైనాకు మధ్య ఈ సరిహద్దు రేఖ ఉంటుంది. ఈ గాల్వాన్ ఎక్కడుందంటే లడఖ్ దగ్గర ఉంది. లడఖ్ దగ్గర ఉన్నది ఇది. ఇక్కడ గాల్వాన్లో ఈ చైనా ఆర్మీ వచ్చి మన ఇండియన్ ఆర్మీ మీద దాడి చేస్తుంది. ఇండియన్ ఆర్మీ చైనా ఆర్మీ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. కాల్పులు ఉండవు, తుపాకీ మోతలు ఉండవు. ఎందుకంటే దానికి ఒక ఒప్పందం ఉన్నది, ఎస్కలేషన్ అనే ఒక ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందం ప్రకారం ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోకుండా కర్రలతోటి పిడిగుద్దులతోటి ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్లో ఈ చైనాకు సంబంధించిన ఆర్మీ కర్రలతోటి మన ఇండియన్ ఆర్మీని కొడితే 45 మంది చనిపోయింది. ఇది 2020 జూన్ 15-16 తేదీల్లో జరిగిన ఘటన. చైనా ఆర్మీ కట్టెలతోటి, రాళ్లతోటి, పిడిగుద్దులతోటి మన సైన్యం మీద దాడి చేస్తే 45 మంది చనిపోయింది. కానీ మన భారత ప్రభుత్వం అనేది ఒక్కరు చావలేదు, మనమే ఉరికిచ్చినాం చైనానని అబద్ధాలు ఆడింది. తర్వాత ఇదే అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ చర్చకు పెడితే మన సైన్యంలో 45 మంది అమరులైన్లని అప్పుడు బయట పెట్టింది. మరి చైనా ఆర్మీ చనిపోలేదా అంటే చైనా కూడా మన లెక్కన అబద్ధం ఆడింది. మా సైన్యం ఒక్కడు చచ్చిపోలేదన్నది. ఆఖరికి వాళ్ళ సైన్యం కూడా 5 చనిపోయింది. ఇది గాల్వాన్ ఘటన. ఆ ఘటన జరిగి 45 మంది మన సైనికులు చనిపోతే దీనికి ప్రతీకారంగా ఏం చేద్దామని ఆర్మీ చీఫ్ నరవనే అడిగితే మాకేం తెలియదు, నువ్వేం నిర్ణయం తీసుకుంటో తీసుకో, నువ్వేం చేస్తావో చెయ్యి అని నిర్లక్ష్యంగా ప్రధాని గారు మాట్లాడినట్టు ఇగో ఈ ఆత్మకథలో నరవనే రాసుకొచ్చినట్టు కూడా తెలుస్తున్నది. గాల్వాన్ ఘటనలో అంత దుర్మార్గం జరిగితే, అంత ఫైటింగ్ జరిగితే, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అంత ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటే చైనాకు భారతదేశానికి యుద్ధం జరుగుతుందేమో అనే ఒక యుద్ధమేఘాలు కమ్ముకుంటే ఆ యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలో మోదీ గారు తనకు బట్టనట్టు అంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలను, దేశ భద్రతను గాలికి వదిలేసి ఆర్మీ చీఫ్ను నీ నిర్ణయం నువ్వేదో తీసుకోవా, నాకేం పని, నువ్వేదైనా తీసుకొని చెప్పరాదు అని గాలికి వదిలేసిండట. గంత గొప్ప విశ్వగురు ఉన్నాడు మనకు, గంత గొప్ప విశ్వగురు ఉన్నాడు.
హిందువులను కాపాడడానికే పుట్టిండు, మరో రాముడు, మరో వెంకటేశ్వర స్వామి, మరో శివుడు అని తెలియని బత్తాయిలు ఒత్తుకుంటా ఆ రసం తాగుతారు కదా. ఇగో ఆర్మీ చీఫ్ గారు ఇంకా ప్రచురితం కానీ తన ఆత్మకథలో ఇగో ఈ రకంగా రాసుకొచ్చిందట. ఏది చైనాకు అడుగు దూరంలో యుద్ధం జరగబోతుంది అన్నప్పుడు ఏం చేయాలని మోదీ గారిని అడిగితే నేనేం చెప్పలేను, నేను నిర్ణయం నువ్వేదో తీసుకో, దేశం సావు దేశం చస్తారు, ప్రజల సావు ప్రజలు చస్తారు, నాకేం పనే, నన్ను ఎన్నుకున్నంత మాత్రాన ప్రతి దానికి నేనే సమాధానం చెప్పాలా అని ఒక గంత నిర్లక్ష్య దూరమైన సమాధానాన్ని మన ప్రధాని గారు ఇచ్చిండ్లనేది ఈ నరవణే అనే ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసుకొచ్చిండు, తన ఆత్మకథలో రాసుకొచ్చిండు అనేది రాహుల్ గాంధీ గారు నిన్న జరిగిన లోక్సభ సమావేశాల్లో వెల్లడించడం జరిగింది.